కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము బలము, స్ట్రెంగ్త్. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. I can do all things through Christ who strengthens me. Philippians chapter 4 verse 13. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా, అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. నేను ఎక్కడ నేర్చుకున్నాను ఈ పాట? చూసారా, చర్చికి వెళ్ళాలి. చర్చికి వెళ్తే అక్కడ గొప్ప ఉద్యమం ఉంటుంది. అంటే ఉద్యమం అంటే రివైవల్. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. సంఘం అంతా కలిసి పాడినప్పుడు దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నింపుదల అక్కడ ఉంటాయి. అప్పుడు చక్కగా ఆ వాతావరణంలో నేర్చుకున్నటువంటివి హృదయంలో నాటబడతాయి, హృదయంలో జీవిత పర్యంతం నిలిచుంటాయి. చర్చికి వెళ్ళాలి, పిల్లల్ని సండే స్కూల్కి పంపాలి, దేవుని భయభక్తుల్లో చిన్నపిల్లలు పెరగాలి. అప్పుడు వాళ్ళు జ్ఞానం కలిగి ఉంటారు. భవిష్యత్తులో అన్ని పరిస్థితులను చక్కగా ధైర్యంగా ఎదుర్కొని జయం పొందగలుగుతారు. దేవుని వాక్యం అదే కదా. ఈ లోక యాత్ర అంతా కూడా సురక్షితంగా ముగించి గమ్యస్థానం క్షేమంగా చేరడానికి దేవుని వాక్యం ఒక మార్గదర్శకం, గైడ్ అనమాట. పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే ఒక పుస్తకం ఒక గొప్ప దైవజనులు రాశారు. ఆ దైవజనుని పేరు ఏమిటి అంటే జాన్ బనియాన్. బనియాన్ ట్రీ అని జ్ఞాపకం పెట్టుకోండి. బనియాన్ ట్రీ అంటే ఏమిటి? బనియాన్ ట్రీ అంటే ఓడ్లు ఉంటాయి కదా. ఓడ్లు ఉండే చెట్టుని ఏమంటాం? మర్రి చెట్టు అంటాం. ఆ మర్రి చెట్టుకి ఇంగ్లీష్ అనువాదం ఏంటంటే బనియాన్ ట్రీ. టీచర్స్ పిల్లలకి చక్కగా జ్ఞాపకం ఉండడానికి ఇట్లా చెప్తారనమాట. అట్లా మెమరీ పెంచే రీతిలో, హృదయంలో నాటబడే రీతిలో టీచర్స్ చెప్పినప్పుడు పిల్లలకి చక్కగా అంశం జ్ఞాపకం ఉంటుంది. అందువల్ల పరీక్షలో చక్కగా రిప్రొడ్యూస్ కూడా చేయగలుగుతారు కదా. యేసుక్రీస్తు ప్రభు మంచి బోధకుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుని అందరూ కూడా రబ్బోని అంటారు. స్పెల్లింగ్ ఏమిటి? RABBONI, రబ్బోని. రబ్బోని అంటే హిబ్రూ భాషలో బోధకుడు అని అర్థం. అంత చక్కగా యేసుక్రీస్తు ప్రభు బోధిస్తారనమాట. ఏమిటి ఈ సైన్సు, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువాలజీ, బాటనీ ఇవన్నీ మనం నేర్చుకుంటాం కదా. ఇవన్నీ ఏమిటి? భూలోకానికి సంబంధించినటువంటి విషయాలు కదా. మనం కన్నులారా చూస్తున్నటువంటి భూలోక సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకోవడమే మనకెంతో కష్టం, అర్థం చేసుకోవడం కష్టం. అట్లాంటిది మనం చూడలేనటువంటి విషయాలను ఎట్లా అర్థం చేసుకుంటాం చెప్పండి? కష్టం. అట్లాంటి విషయాలను కూడా
చక్కగా అర్థమయ్యే రీతిలో చెప్తారు గనక యేసుక్రీస్తు ప్రభువుని సద్బోధకుడా, రబ్బోని అని పిలుస్తారు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకొచ్చారు? సృష్టి ప్రారంభంలో నుండి మరుగు చేయబడినటువంటి సంగతులను ఈ యుగముల అంతమందు అంటే ఈ యుగాంతమందు మానవులకు బయలుపరచడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. ఈ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుకి సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా తెలుసు, అంతే కదా. ఈ భూలోకము, ఆ భూలోకం యొక్క స్థితిగతులు, వాతావరణం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు కదా. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు భూమిని శూన్యంలో వేలాడదీశాడని ఉంటుంది. నిజమే కదా. ఆ యోబు కాలంలో భూలోకం శూన్యంలో వేలాడుతుందని యోబుకి ఎట్లా తెలుసు? ఎంత ఆశ్చర్యం! అవన్నీ దేవుడు వాళ్ళకి చూపించాడు కనుకనే అవి రాయగలిగారు వాళ్ళు, అంతే కదా. అందుకనే బైబిల్ గ్రంథం ఒక భవిష్యత్తును గురించినటువంటి గ్రంథం, ప్రవచన గ్రంథం. బైబిల్ ఈజ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం. ఒక పేటెంట్ అప్లికేషన్ రాశానమాట ఇజ్రాయెల్లో. పేటెంట్ ఆఫీసు ఇన్ఛార్జ్, ఈజ్ ద ఇన్వెన్షన్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం అని అడిగారు. ఎస్ మేడం, ద ఇన్వెన్షన్ ఈజ్ డెఫినెట్లీ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం బికాస్ no one is using this technology, and it takes time for the technology to be taken to commercial scale. Definitely the invention is ahead of its time. Atla Bible is a futuristic book as well. The Bible is not only the historic account of human life on earth, but also the book of the future. ఎక్కడున్నా మనం పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ దగ్గర ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి రీసెర్చర్స్ ఏమంటారంటే, ప్రపంచంలోనే అధిక శాతం ప్రింట్ అవుతున్న అమ్ముడవుతున్నటువంటి పుస్తకం, ఫస్ట్ బుక్ ఏంటంటే ద హోలీ బైబిల్. బైబిల్ తర్వాత అన్ని ప్రతులు ముద్రించబడిన పుస్తకం, తర్వాత సేల్స్ అమ్ముడైనటువంటి పుస్తకం ఏంటంటే జాన్ బనియన్ గారి పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. చూసారా, అన్నీ సౌకర్యంగా ఉండి అన్నీ బాగుండి పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ పుస్తకం రాశారా జాన్ బనియన్ గారు? అననుకూల పరిస్థితులు, అసలు ఏమి కన్వీనియన్స్, కంఫర్ట్ లేనటువంటి స్థితిలో జాన్ బనియన్ గారు ఆ పుస్తకం రాశారనమాట. ఆ పుస్తకంలో ఒక్కొక్క క్యారెక్టర్ మనం చదువుతుంటే ఈ క్యారెక్టర్ నా జీవితంలాగానే ఉంది, ఎప్పటివరకు నా జీవితంలో సంభవించినవన్నీ ఇక్కడ ఎట్లా ఉన్నాయి. క్రిస్టియన్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, హోప్ఫుల్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, తర్వాత ఫెయిత్ఫుల్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, క్రిస్టియన్ అంటే క్రిస్టియన్స్ వైఫ్, క్రిస్టియన్స్ చిల్డ్రన్, ఎవాంజలిస్ట్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అట్లా అనేక క్యారెక్టర్స్, ఒక చక్కని బుక్ అనమాట. మొదటి నుంచి వరకు చదివాను. చక్కగా ఆడియో బుక్ కూడా తయారు చేస్తాను. అది క్రైస్తవులందరికీ కూడా వారి జీవిత ప్రయాణంలో, విశ్వాసంలో వాళ్ళని బలపరచడానికి, యేసుక్రీస్తు నందలి విశ్వాసంతో ఇంకా చక్కగా ఆత్మీయ జీవితంలో దృఢంగా స్థిరంగా ఉండడానికి ఆ పుస్తకం ఎంతగానో దోహదపడుతుంది. అంటే బైబిల్ చదవకుండా చదవమని నేను చెప్పను. ఫస్ట్ బేసిస్ ఏంటంటే బైబిల్ చదవాలి, అనుదినం చదవాలి బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథం 10 సార్లు చదివేశానే అని చెప్తే ఇంకా నేను చదవని అవసరం లేదు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. 10 సార్లు చదివినా, 20 సార్లు చదివినా బైబిల్ గ్రంథం జీవిత పర్యంతము మనం చదువుతూ ఉండాలి. ఒక పాస్టర్ గారు, అంటే పాదిరి అంటే క్యాథలిక్ ప్రీస్ట్ని పాదిరి అంటారు. అంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఆ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ సరిగ్గా వచ్చి చావదు. ఫాదర్ అనలేరు వాళ్ళు, ఫా రాదు, పాదిరి అంటారు. పాదిరి అంటే ఫాదర్ అని, చర్చ్ ఫాదర్. ఆ చర్చ్ ఫాదర్స్ అట్లా ఉండేవాళ్ళు అనమాట. చాలా పూర్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఆ క్యాథలిక్ ప్రీస్ట్లు పాలపొడి, తర్వాత బట్టలు, చెప్పులు, తర్వాత బిస్కెట్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే అట్లాంటివన్నీ ఇచ్చేవారు. స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసేవారు.
అట్లాంటి మిషనరీ వర్కు అమెరికా దేశం చేసింది. అందుకని అమెరికా దేశం ఇప్పుడు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కనుక, అమెరికా దేశం యొక్క అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు మనం ఎంతగానో ప్రార్థన చేయవలసినటువంటి వారమైనాం. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వారముగా అమెరికా నుంచి మిషనరీస్ వచ్చి, యూరోప్ నుంచి మిషనరీస్ వచ్చి మనకు వాక్యాన్ని అందించారు. యూకే నుంచి మిషనరీస్ వచ్చి ఆ వాక్యం తెలుసుకొని బట్టే కదా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు కలిగి ఉన్నాం, ప్రేమ కలిగి ఉన్నాం, సహనం కలిగి ఉన్నాం. అందువల్ల మనం ఏం చేయాలంటే, అమెరికా ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కనుక, ప్రభు అమెరికాను పేదరికాన్ని నుంచి విడిపించు, అమెరికాను ఎకనామికల్ క్రైసిస్ నుంచి, ఎకనామికల్ కొలాప్స్ నుంచి తప్పించు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి, స్వస్థబుద్ధి దయచేయండి. మంచి డానియల్ వంటి, ఎస్తేర్ వంటి, మర్దోకాయ వంటి కౌన్సిలర్స్ని దయచేయండి. అమెరికా దేశం కోసం ప్రార్థన చేయాలి. చూసారా, ఇప్పుడు దూరపు కొండలు నునుపు అంటారు. దూరపు కొండలు నునుపు అంటే అమెరికా దేశంకి ఏంటి? అమెరికా దేశం చాలా రిచ్ కంట్రీ, చాలా అడ్వాన్స్డ్ కంట్రీ. ఒకప్పుడు నిజమే, పూర్వం అమెరికా దేశం టాప్ అనమాట, వరల్డ్ టాప్ కంట్రీ. సైంటిఫిక్గా అన్నింట్లో, అన్ని రంగాల్లో అమెరికా ఫస్ట్. దేవుడు అంతగా హెచ్చించాడు. అయితే ఏం జరిగిందంటే, అన్ని జనాంగాలు అక్కడికి వెళ్ళి అమెరికా దేశాన్ని సంకరం చేశారు. ఇప్పుడు అమెరికాలో విశ్వాసం కనుగొనడం చాలా కష్టం. యేసుక్రీస్తు ప్రభు నిజంగా అనుసరించే వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించే వారు కనుగొనడం చాలా కష్టం. అంతా సంకరం అయిపోయింది. అందువల్ల ఏం జరిగిందంటే, అమెరికా పతనావస్థలో ఉంది, దిగజారిపోయినటువంటి స్థితిలో, పడిపోవడానికి ఎంతో దగ్గరలో ఉంది. అందువల్ల అమెరికా దేశాన్ని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అమెరికా దేశం కోసం ప్రార్థన చేయాలి. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? దేవుడు యోబు యొక్క అవసరాలు తీర్చారు, అంతే కదా. వెన్ జోబ్ ప్రేయర్డ్ ఫర్ హిస్ ఫ్రెండ్స్, గాడ్ రిపేర్డ్ జోబ్స్ లాసెస్. మనం అమెరికా దేశం కోసం ప్రార్థన చేస్తే మనకేం వస్తుంది? అమెరికా దేశం కోసం ప్రార్థన చేయమని బైబిల్లో ఉందా? అంతే కదా. బైబిల్ గ్రంథంలో యెరూషలేం కోసం ప్రార్థన చేయమని ఉంది కదా. అంటే యెరూషలేం కోసం ప్రార్థన చేయొద్దని నేను చెప్పాను. యెరూషలేం కోసం ప్రార్థన చేయాలి, ప్లస్ అమెరికా కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే అమెరికా క్రైస్తవ దేశం, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి దేవుని చేత హెచ్చించబడినటువంటి దేశం. ఇప్పుడు చూస్తే, పూర్వం మిషనరీస్ని పంపించే దేశం ఇప్పుడు సోల్జర్స్ని, మిసైల్స్ని, వార్షిప్స్ని. ఎందుకు వచ్చింది? వినాశకాలే విపరీత బుద్ధి కదా. ఎందుకు వచ్చింది చెప్పండి? కౌన్సిలర్స్ సరైనటువంటి వాళ్ళు లేక. పూర్వం ఉన్నటువంటి ఆ ప్రెసిడెంట్స్ ఎట్లాంటి ప్రార్థనా పరులు, ఎట్లాంటి గొప్ప దైవజనులు ఉన్నారు ఆ కంట్రీలో. ఇప్పుడు ఎక్కడున్నారు? అమెరికా దేశం కోసం ప్రార్థన చేస్తే మాకేం వస్తుంది అనుకుంటున్నారు? అదే చెప్తున్నాను కదా, విజ్ఞాపన ప్రార్థన. మనం విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు, ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తాం. అప్పుడు ఏం జరుగుతుంది? అసలు మనకు అనారోగ్యమే రాదు. ఇప్పుడు నా ఆరోగ్యం సీక్రెట్ ఏంటి? అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తాను, మరణంతో పెనుగులాడుతున్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తాను, పేదరికంలో, నిరుద్యోగంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తాను. అసలు నాకు ఆరోగ్యం కాంప్లికేషన్స్ ఏమి లేవు, హెల్త్ కాంప్లికేషన్స్ ఏం లేవు. 30 ఏళ్ళకే తలనేరిసిపోయాయి, 20 ఏళ్ళకే డయాబెటీస్, 45 సంవత్సరాలు, శరీరంలో ఏ బలహీనత లేదు. సాతానుడు శోధన పెట్టుకుని ఉంటాడా? ఎట్లా అనారోగ్యం కలుగు చేద్దాం, ఎట్లా నిరాశ కలుగు చేద్దాం, ఎట్లా కృంగదలు కలుగు చేద్దాం, ఎన్ని రకాలుగా శోధకుడు ప్రయత్నించినా కూడా యేసయ్య మేలు వెంబడి మేలు, కృప వెంబడి కృప ఇస్తూ ఉండి కాపాడుతూ ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం చెప్పాను కదా. ఇప్పుడు అమెరికా దేశం ఉంది. అమెరికా దేశం ఎంతో వ్యత్యాసమైనటువంటి దేశం అనమాట. చాలా చల్ల దేశం. ఏమిటంటే, ఫైర్ ప్లేస్ ఉంటుంది ఎవ్రీ హోమ్లో, ప్రతి గృహంలో కూడా, ప్రతి ఫ్యామిలీలో కూడా ఫైర్ ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే రాత్రి వెచ్చదనం కావాలి కదా, లేకపోతే చలికి గడ్డకట్టిపోతారు. అందుకని ఫైర్ ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు ఫైర్ ప్లేస్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు అంతా కూడా ఎలక్ట్రిసిటీ వచ్చేసింది కదా, ఎలక్ట్రిక్ హీటర్స్. ఎలక్ట్రిసిటీ ద్వారానే రూమ్ హీట్ చేసుకునే పరిస్థితి. సౌత్ కొరియాలో నేను ఉన్నాను కదా సంవత్సర కాలం. సౌత్ కొరియా ఇటువైపు అయితే, అటువైపు అమెరికా. పూర్వం అయితే ఫైర్ ప్లేస్ ఉండేది. ఆ ఫైర్ ప్లేస్ని గురించి పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకంలో జాన్ బనియన్ గారు చక్కగా రాశారు. ఒకానొక గృహంలో ఒక ఫైర్ ప్లేస్ ఉంది. ఎవాంజలిస్టు క్రిస్టియన్కి ఈ దర్శనాన్ని చూపిస్తున్నాడు, ఈ విషయాన్ని, అంశాన్ని చూపిస్తున్నాడు. ఈ సన్నివేశాన్ని, సందర్భాన్ని చూపిస్తూ ఎవాంజలిస్టు చెప్తా ఉన్నాడు, చూడు క్రిస్టియన్, గృహము నువ్వు చూసినట్లయితే
ఆ గృహం దేవుని యొక్క బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసుల గృహం. ఆహ్, ఆ బిడ్డలు ప్రార్థన చేసుకున్నారు గదా! చీకటవుతోంది. ప్రార్థన చేసుకున్నారు. పండుకున్నారు. అయితే కుటుంబానికి హాని చేయాలని పండుకున్న సమయంలో నిద్రలోనే వాళ్ళని తీసుకొని పోవాలని, వారి ఆత్మలు దొంగిలించాలని సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఆ ఫైర్ ప్లేస్‌లో నీళ్లు పోస్తా ఉన్నాడు. ఫైర్ ప్లేస్ ఆరిపోయింది. నిద్రలో తెలీదు గదా! చలికి గడ్డ కట్టుకొని ఫ్రీజ్ అయిపోతారు. ఆ చలి వల్ల ప్రాణాలు కోల్పోతారు. ఇప్పుడు నేను చైనాలో ఉన్నాను గదా! కొరియాలో ఉన్నాను గదా! చలి ఎంత కష్టమో నాకు తెలుసు. ఇవన్నీ అనుభవించాను గదా! ఎంతో ఎక్స్‌ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ అన్నీ కూడా చూశాను. కానీ ఆ పరిస్థితులన్నింటిలో కూడా దేవుడు ఆయన దేవదూతల సహాయాన్ని నాకిచ్చారనమాట. మా చైనాలో పోస్ట్ డాక్టరల్ సూపర్వైజర్ గారు చక్కగా నాకు వెళ్ళగానే ఒక 7 డే ఇన్ అని చెప్పి డాంగ్‌చాంగ్ స్ట్రీట్‌లో షంఘై జియోటాంగ్ యూనివర్సిటీ. ఆ డాంగ్‌చాంగ్ స్ట్రీట్‌లో 7 డే ఇన్ అనే చక్కని స్టార్ హోటల్‌లో అకామిడేషన్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళి అందులో అకామిడేషన్ ఉంటున్నాను. అయితే ఏం జరిగింది, ఎందుకనో నా ముందున్నటువంటి వాళ్ళు అనుకుంటా, వాళ్ళు ఆల్మోస్ట్ విండో క్లోజ్ చేశారు. ఇవన్నీ గ్లాస్ విండోస్ అనమాట. ట్రాన్స్పరెంట్‌గా ఉంటాయి. ఆ గ్లాస్ విండో ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. చివర కొంత గ్యాప్ ఉండిపోయింది. వాల్‌కి, విండోకి మధ్య గ్యాప్ ఉండే అది నేను గమనించలా. చాలా థిన్ ఫిల్మ్ గ్యాప్. అయితే ఏం జరిగింది, ఆ థిన్ గ్యాప్‌లో నుంచి రాత్రి ఎంతో చలి, విపరీతమైనటువంటి చలి. నాకర్థమై చావలేదు. ఏమిటి, నేను బయటున్నానా? లోపలున్నానా? హోటల్‌లో ఉన్నానా? లేకపోతే బయటున్నానా? ఇంత చలిగా ఉందేంటి? ఎంత థిక్ బ్లాంకెట్ కప్పుకున్నా చలి ఆగి సావదు. ఆ థిన్ గ్యాప్ విండోకి, డోర్‌కి మధ్య, ఆ వాల్‌కి మధ్య. ఆ తర్వాత నెక్స్ట్ డే ఎందుకనో ఆ విండో దగ్గరికెళ్ళి చూస్తే అప్పుడు గమనించాను. చాలా ఇన్విజిబుల్ గ్యాప్ ఉందనమాట. అది క్లోజ్ చేసిన తర్వాత ఆ రోజు రాత్రి చక్కగా నిద్ర పట్టింది. లేకపోతే ఫ్రీజే అయిపోయేవాడిని. అట్లాంటి పరిస్థితి అనమాట. ఈ సాతానుడు ఏం చేస్తా ఉన్నాడంటే, ఈ విశ్వాసంలో ఉన్నటువంటి గృహంలో ఆ ఫైర్ ప్లేస్‌ని ఆపివేయడానికి, ఆ ఫైర్‌ని క్వెంచ్ చేయడానికి నీళ్లు పోస్తా ఉన్నాడు పండుకుంటే. ప్రార్థన చేసుకున్నారు, పండుకున్నారు. ఫ్యామిలీలో ఉన్న భార్య, భర్త, పిల్లలు చక్కగా పండుకున్నారు, నిద్రపోతా ఉన్నారు. సాతానుడి పని ఏం లేదు. ఎట్లా పండుకున్నటువంటి వాళ్ళని అట్లా పడక మీద నుంచే ఆహ్, కాటికి పంపాలి. దుష్టుడు సాతానుడు వాడు పనేంటంటే, ఎవరికి హార్ట్ స్ట్రోక్ కలుగజేద్దాం, ఎవరికి లెప్రసీ కలుగజేద్దాం, ఎవరికి ఆకలి కలుగజేద్దాం, ఎవరికి నిరుద్యోగం కలుగజేద్దాం, ఎవరికి ఈ అనారోగ్యం కలుగజేద్దాం, ఎవరికి శోధన కలుగజేద్దాం. వాడి శోధకుడు, వాడికి వేరే పనే ఉంది చెప్పండి. యేసయ్య చెప్తా ఉన్నారు కదా, సృష్టి ఆరంభం నుండి మరుగైనటువంటి సంగతులను బయలుపరచడానికి నేను వచ్చాను, అపవాది కార్యాలు లయపరచడానికి నేను వచ్చాను అని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చెప్పట్ల. అయితే దోమలు, వర్షం ఉన్నా కూడా దోమలు ఏమిటో, ఈ దోమలు ప్రత్యేకంగా తయారు చేసే ల్యాబొరేటరీస్ కూడా ఉంటాయి. వైరస్లు ప్రత్యేకంగా సింథసైజ్ చేసి ఫ్యాబ్రికేట్ చేసే ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఏమిటి, సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందట్లా. ప్రతి వాడు తన పొరుగువానికి కొంప ముంచివాడే ఉన్నాడు. చూసారా, ఊరికనే వస్తాయి వైరస్లు, ఊరికనే వస్తాయి బ్యాక్టీరియా. తమ పొరుగు వారికి ఎట్లయినా సరే హాని చేయాలి, కీడు చేయాలి, బయోటెర్రరిజం అంటాం కదా, అట్లా. ఈ మస్కిటోస్ ఊరికే వస్తాయి. మస్కిటోస్ని సింథసైజ్ చేసేవాళ్ళు, ఈ మస్కిటో ఎగ్స్ని ఉత్పత్తి చేసేవాళ్ళు, మస్కిటోస్ని ప్రొలిఫరేట్ చేసి అందమైనటువంటి చక్కని క్యాంపసెస్ని పాడు చేసే చెడ్డ మనుషులు కూడా ఉంటారు, ఉండకలే. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు, అది వేరే విషయం. మనం వాళ్ళ గురించి ఏమీ బాధపడక్కర్ల. దేవుడు ప్రొటెక్షన్ మనకి ఎప్పుడూ ఉంటుంది. మలేరియా ఫీవరు, తర్వాత టైఫాయిడ్ ఫీవరు, ఇవన్నీ ఎట్లా వస్తాయి? పెస్ట్స్ కదా, ఇన్సెక్ట్స్ ఎట్లా వస్తాయి? ఊరికనే వచ్చేస్తాయా? వాటిని జనరేట్ చేయడానికి ఉంటారు చీడ పురుగులు ఉంటారు, నీచులు ఉంటారు, దౌర్భాగ్యులు ఉంటారు, సాతానుడు అనుచరులు ఉంటారు, దౌర్భాగ్యులు, చండాలు. ఈ క్యాంపస్ చాలా బాగుంది, ఐఐటి మద్రాస్ క్యాంపస్ పచ్చగా ఉంది. దుష్టుడు, చండాలుడు, సాతానుడు, వాడికి వేరే పనే ఉంది, భ్రష్టుడు, నీచుడు, వాడికి పాతాళమే కదా, వాడి గమ్యం నరకమే కదా. అందుకని ఎట్లయినా పాడు చేస్తే, పెస్ట్స్ ప్రొలిఫిక్గా వచ్చేలాగా ఈగలతో నింపేస్తే, దోమలతో నింపేస్తే, చండాలుడు, దుష్టుడు. అట్లాంటి మనుషులు లేరా?
ఏమిటంటే అపవిత్ర ఆత్మలు పట్టినటువంటి మనుషులు ఏం చేస్తారంటే తమ పొరుగు వారికి ఎట్లా హాని చేద్దాం, వాడి పని ఏంటంటే పాడు చేయడమే. గాడ్స్ వర్క్ ఏమో కన్స్ట్రక్షను, సాటన్స్ వర్క్ ఏమో డిస్ట్రక్షను. అయినప్పటికీ మనం దేవుల్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని డిస్ట్రక్షన్స్ వచ్చినా కూడా చక్కగా కన్స్ట్రక్షన్ గుండా మనం పాజిటివ్ మైండెడ్గా వెళ్ళిపోతూ ఉంటాం. అట్లా నీళ్ళు పోస్తా ఉన్నాడు, లేకపోతే ఆ ఫైర్ ఎందుకు పెంచాలి చెప్పండి? చక్కగా వెచ్చగా ఉంది, రూమ్ వెచ్చగా ఉంది, గది వెచ్చగా ఉంది, చక్కగా పిల్లలు పండుకున్నారు, ఆ వైఫ్ హస్బెండ్ చక్కగా సంతోషంగా ఉన్నారు, భార్య బిడ్డలు ఆ ఫ్యామిలీ చూస్తే చూడముచ్చటగా ఉన్నారు. చక్కని ఇల్లు, ఏదో పండంటి కాపురంలాగా చక్కగా బొమ్మరిల్లాగా ఉంది, వెచ్చగా ఆ ఫైర్ ప్లేస్ బర్న్ అవుతోంది. ఆ దుష్టుడు చూశాడు, ఆ పచ్చగా ఉన్నటువంటి సంసారాన్ని చూశాడు. నీచుడు, చండాలుడు, దౌర్భాగ్యుడు, భ్రష్టుడు, సాతానుడు. వాడికి వేరే పనే ఉంది. వాడి దూతను పంపాడు, వాడి దూతను పంపించి చండాలుడు ఆ ఫైర్ ప్లేస్ని క్వెంచి చేస్తే ఆ నిప్పుని ఆర్పేసాయి. ఆ నిప్పు ఆర్పేస్తే ఆ చలికి చేస్తారు, ఆ కుటుంబం చేస్తే వీడికేంటి లాభం? నరకానికి కొన్ని ఆత్మలు వస్తాయి కదా, నాకెట్లాగో పరలోకం భాగ్యం లేదు, వాళ్ళకి ఎందుకు ఉండాలి? అది సాతానుడి యొక్క యుక్తి. వాడేం చేస్తా ఉన్నాడు? సాతానుడు వాడి దూతలను పంపించి నీళ్లు పోస్తా ఉన్నాడు ఫైర్ ప్లేస్లో. నీళ్లు పోస్తూ ఉంటే అదే సందర్భంలో ఈ ఎవాంజలిస్టు క్రిస్టియన్ని ఆ ఫైర్ ప్లేస్ వెనకటి భాగానికి తీసుకుని వెళ్ళాడు. ఆ ఫైర్ ప్లేస్ వెనక భాగానికి తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నావా ఏం జరుగుతుంది చెప్పంటే? ఒక తెల్లని వస్త్రాలు ధరించినటువంటి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన నూనె పోస్తున్నాడు ఆ ఫైర్ ప్లేస్లో. చూసావా? అందుకని చెప్పి ఫైర్ క్వెంచ్ అవ్వలేదు. అదే క్రిస్టియన్ ఆశ్చర్యపోతాడు. సాతానుడు ఏంటి ఇంత ఉక్రోషంతో, పగతో, ప్రతీకారంతో, ద్వేషంతో ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని, వీళ్ళ ప్రాణాలు నిద్రలోనే కాటికి పంపాలని చండాలుడు. కిటికీ తీసుకుని పండుకోవడానికి లేదు, కన్ను మూత పడితే చండాలుడు వస్తాడు, దౌర్భాగ్యుడు, నికృష్టుడు. ఈ వైరస్, ఆ వైరస్, ఆ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా, ఈ పెస్ట్, ఆ పెస్ట్ తీసుకొచ్చి కిటికీ గుండా ఎట్లా ఒక రూము కంటామినేట్ చేయాలి, ఎట్లా ఒక రూము ఇన్ఫెక్ట్ చేయాలి. చండాలుడా, నీచుడా, దౌర్భాగ్యుడా, దేవుడు నిన్ను పాడు చేయను గాక. ఆ భస్మాస్పుర హస్తం నీవు ఎవరి నెత్తి మీద పెడుతున్నావు, ఆ హస్తం నీ నెత్తి మీద పెట్టుకుని నీవు కాలు చచ్చుదుగాక చండాలుడా. ఆ భస్మాసురుడు ఏం చేశాడు? వాడి నెత్తి మీద వాడే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరిని పెస్టిలెంట్లతో, ఎవరిని ఇన్ఫెక్షన్స్తో పాడు చేస్తూ ఉన్నారు? ఈ చండాలు ఉన్నారు, ఈ నీచులు ఉన్నారు, ఈ దౌర్భాగ్యులు ఉన్నారు, ఈ చండాలు ఉన్నారు, సాతానుడు దూతలు ఉన్నారు. వాళ్ళు ఇతరుల కొరకు సిద్ధపరిచినటువంటి ఆ కీడంతా కూడా వారు తవ్వుకున్నటువంటి గుంట్లో వాళ్ళే పడతారు. ఏంది చూడట్లేదు మనం? ఏం జరిగిందంటే ఆ ధాళవర్ణుడు యేసుక్రీస్తు ప్రభు నూనె పోస్తా ఉన్నాడు. ఇప్పుడు యజ్ఞం చేస్తారు బ్రాహ్మిన్స్ చక్కగా, వర్షం కురవాలని చెప్పి, ఆ కుటుంబం చక్కగా పచ్చగా ఉండాలని చెప్పి, కుటుంబం క్షేమంగా ఉండాలని చెప్పి ఆ యజ్ఞంలో ఏం చేస్తారు? నూనె పోస్తూ ఉంటారు. ఆ మంట చక్కగా మండుతుంటుంది. అట్లా యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తూ ఉన్నారంటే చక్కగా ఆ కుటుంబం పచ్చగా ఉండాలని, క్షేమంగా ఉండాలని, ఆ కుటుంబానికి కాపరిగా ఉండి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారంటే నూనె పోస్తూ ఉన్నారు, తైలం పోస్తూ ఉన్నారు. చక్కగా అంతకంతగా మంట చక్కగా పెరిగి ఆ సాతానుడు వాడికి ఆ ద్రౌపది వస్త్రాభరణం ఎంత తీసినా వస్తూనే ఉంది. చీరలాగుదాం అని చండాలుడు, దుష్టుడు, నీచుడు వస్త్రాపహరణం చేయాలి, దిగంబరిగా చేయాలని చూస్తూ ఉన్నాడు. అవమానం చేయాలని, కృంగు తీయాలని, సిగ్గు తీయాలని చూస్తున్నాడు. భ్రష్టుడు, చండాలుడా, నీచుడా. ఇతరులను అవమానిస్తే నీకేం వస్తుందిరా? చండాలుడా, దౌర్భాగ్యుడా. వస్త్రాలు తీసుకుందామా, ల్యాప్టాప్ తీసుకుందామా, ఫోన్ తలుపు తీస్తే చాలు, తలుపు తీసి బయటికి వెళ్ళడానికి లేదు, ల్యాప్టాప్ ఎత్తుకుపోదామా, ఫోన్ ఎత్తుకుపోదామా. చండాలుడు. వాడెవడు? పోలీస్ ఇన్వెస్టిగేటరు. చూసారా సాతానుడు ఎట్లా వాడుకుంటా ఉన్నాడో. దుష్టులు, చండాలురు, నీచులు. తలుపు తీస్తే చాలు, ఎట్లా ఫోన్ ఎత్తుకుపోదాం, ఎట్లా ల్యాప్టాప్ ఎత్తుకుపోదాం, ఎట్లా. ఒకసారి ఏం చేశారంటే ఎవరు? బాలసరస్వతిరావు గారు. బాలసరస్వతి గారు ట్రైన్లో వెళుతూ ఉన్నారు. అసలు వాళ్ళు ట్రైన్లో ప్రయాణం చేయడమే రావు గారు ఒప్పుకోరు. ఆయన రాజావారు కదా. ఈవిడ తగుదనమ్మా అని చెప్పి, ఈవిడంతా ఇండివిజువాలిటీ. పాట వద్దు, ఈ పాటలన్నీ మనకి వంశాచారం కాదు, మీరు బయటికి వెళ్ళడం ఎందుకండి రావు బాలసరస్వతి గారు, మీరు బయటికి వెళ్ళి ప్లేబ్యాక్ సింగింగ్ వద్దని చెప్తా ఉన్నాను కదా. వాడు చెడ్డాడని చెప్పి వాడితో కూడా నువ్వు కూడా చెడతావా?
రావు బాలసరస్వతి గారు, ఇవన్నీ మనకెందుకు? వాడికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను. ఇక మీతో వాడు ఎంతకు మాత్రం పాడకూడదని చెప్పి, వాడంటే ఎవరంటే ఘంటసాల గారు అనమాట. ఘంటసాల గారికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నా భార్యతో కనుక నువ్వు పాట పాడావని నాకు తెలిస్తే నీ ప్రాణం ఉండదు, జాగ్రత్త అని చెప్పి. ఘంటసాల గారు కాదులే, సాలూరి గారని ఇంకో ఆయన మంచి రచయిత. సాలూరి చక్కగా ఆయన పాటలు రాస్తారు. నా భార్యతో కానీ నువ్వు ఇట్లాంటివి చేస్తున్నట్టు నాకు తెలిసింది అంటే, ఆవిడని పాటలు పాడడానికి ప్రోత్సహించినట్టు తెలిసిందంటే నీ ప్రాణాలు ఉండవు అని చెప్పి రాజుగారు కదా బెదిరించారు. అప్పటి నుంచి అమ్మ బాలసరస్వతి గారు, రావు గారి గురించి మీకు తెలిసిందే కదా, నేను ప్రాణాలతో ఉండడం మీకు ఇష్టం లేదా? ఎందుకు వచ్చిందమ్మా? నేను బతుకుంటే, నా ప్రాణం ఉంటే ఇంకొకరికి ఎవరికొకరికి నేర్పుకుంటాను నాకు తెలిసిన విద్య, నన్ను విడిచిపెట్టండి అమ్మా అని చెప్పి అప్పటి నుంచి ఎవరికి బాలసరస్వతి గారికి మ్యూజిక్ డైరెక్షన్ చేయడం మానేస్తారు, రావు గారికి భయపడి. ఈవిడేమిటంటే ఆయన తెలియకుండా వెళ్ళేది. ఇంకేం చేస్తారు, ఇంట్లో పుట్టిన పుండు, శరీరంలో ఒక భాగం, ఆయన తెలియకుండా వెళ్ళేది ఈవిడి ఎక్కడికి, ప్లేబ్యాక్ సింగింగ్కి వెళ్తూ వచ్చేది. ఒకనొక రోజు బట్టబయలు అయిపోయింది, తెలిసిపోయింది. ఏమైంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ నుంచి లెటర్ వచ్చింది రావు గారికి, బాలసరస్వతి గారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని చెప్తే, ఆ ట్యాక్స్ చూస్తే చాలా బిగ్ అమౌంట్. అప్పుడు రావు గారు వచ్చి బాలసరస్వతి గారికి ఆ లెటర్ చూపించి, చూడండి బాలసరస్వతి గారు, నేను మీకు చెప్పాను కదా, ఇవన్నీ మనకు వద్దు, మన ఇంట వంట లేవు ఈ ఆచారాలు, ఆడవాళ్ళు బయటికి వెళ్ళేది, ఇట్లా డబ్బుల కోసం పాటలు పాడేది, ఇవన్నీ వద్దని చెప్తే విన్నారు కాదు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈ ట్యాక్స్ కట్టమని చెప్పారు, ఏం చేస్తాం మరి చెప్పండి, దీనికి పరిష్కారం ఏంటి మీరే చెప్పండి, నా మాట మీరు వినలేదు కదా అంటే, ఆవిడకి ఇండివిజువాలిటీ ఎక్కువయ్యే. ఆ ఉత్తరం ఏదో నాకు ఇవ్వండి, నా కోసం మీరు వాహనం ఏర్పాటు చేయండి, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వస్తాను అని చెప్పి బయలుదేరి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పిందనమాట, పలానా చోట్ల పలానా సమయంలో ఈ సంవత్సరం అంతా నేను పాడినటువంటి సాంగ్స్ ఇవి, నాకు ఏ సోర్స్ నుంచి కూడా నయా పైసా వచ్చింది లేదు, వాళ్ళు ₹1 కూడా నాకు ఇవ్వలేదు, నేను ఇవన్నీ కూడా కళకు సేవ చేయడానికి నేను చేస్తూ ఉన్నాను, కానీ డబ్బు సంపాదించుకుందామని ఆస్తో, కూడబెట్టుకుందామని ఆస్తో నేను చేయలేదు, నాకు ఉన్నదే నాకు చాలు, రావు గారికి ఉన్నదే మాకు చాలు. అయితే నేనేం చెప్తున్నానంటే, పలానా స్టూడియోస్కి పలానా వాళ్ళకి నేను ఈ పాటలన్నీ కూడా పాడాను, ఈ లిస్ట్ అంతా మీ చేతికి ఇస్తా ఉన్నాను, వాళ్ళు నాకు ఇవ్వాల్సినటువంటి రెమ్యూనరేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు వసూలు చేసి, దానిలో ఎంత ట్యాక్స్ మీరు తీసుకుంటారో తీసుకుని మిగతాది నాకు ఇచ్చేసేయండి అని చెప్పి ఒక అర్జీ పెట్టుకుని వచ్చేసారమ్మా. మాకు ఇవన్నీ తెలియదు కదా, మీరు చాలా స్టూడియోస్కి వెళ్ళి పాటలు పాడుతూ ఉన్నారు, అందుకని మీకు ఏదో రెమ్యూనరేషన్ చాలా ఎక్కువ ఇచ్చారని అనుకున్నాం, కానీ మీ నెత్తి మీదే చేపెట్టారని భస్మాసురులు మాకు తెలియదు కదమ్మా. అందుకని చెప్పి ఈ ఏమైతే ట్యాక్స్ ఉందో దాన్ని మేము రద్దు చేస్తూ ఉన్నాము, మీ అర్జీని మేము అంగీకరించి, మీరు నయా పైసా కూడా తీసుకోకుండా కళాసేవ చేశారని నమ్మి ఈ ట్యాక్స్ని మీకు రద్దు చేస్తా ఉన్నా అని చెప్పి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పాపం సరస్వతి గారు చెప్పిన మాట విని ఆవిడ్ని గౌరవంగా ఇంటికి పంపించారు. సరే, వచ్చేటప్పుడు ఎవరో ఒక అపరిచితుడు చక్కగా పాట పాడుతున్నాడని చెప్పి, భిక్షం అడుక్కుంటున్నాడని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి భోజనం పెట్టి ఆ ఇల్లంతా అప్పగించింది. ఏం జరిగింది, ఇంట్లో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులన్నీ తీసుకుని పోయినాడు. చూస్తారా, అట్లా ఉంటుంది రావు బాలసరస్వతి గారి కథ ఇది. ఎక్కడున్నావు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. ఇట్లా ఉన్నారు భస్మాసుర హస్తాలు. కిటికీ తలుపు తీసుకుని పండుకోవడానికి లేదు. ఏంటంటే చెప్తున్నాను కదా, ఎట్లా పచ్చని సంసారాల్లో చిచ్చు పెడదాం. పౌలుకి ఏమన్నా తక్కువ కష్టాలు వచ్చాయా? ఎన్నో కష్టాలు. ఎందుకని? కీడు చేశాడా, తప్పు చేశాడా? 3 సార్లు 39 కొరడా దెబ్బలు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. ఎన్నిసార్లు? యేసుక్రీస్తు ప్రభు ఒకసారే పొందుకున్నారు, ఈయన 3 సార్లు పొందుకున్నారు. ఎందుకని? సువార్త కోసం. ఆయన పల్లెత్తి ఒక్క మాట ఒక్కళ్ళని కూడా అనలేదు.
ఎవరిని దూషించలేదు, ఎవరిని విమర్శించలేదు. వాళ్ళు రక్షించబడాలి యేసయ్య, వాళ్ళు అట్లా ఉంటే పాతాళానికి వెళ్ళిపోతారు కదా నాయన, నరకానికి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ నెత్తి మీద వాళ్ళే పెట్టుకున్నారు, చేయి కాలిపోతారు, భస్మం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు, ఎందుకు వచ్చింది వాళ్ళు మారేలాగా, నా ప్రార్థన ఆలకించంటే అట్లాంటి వారు మారారు పౌలు పరిచర్యలో. అందుకని చెప్తా ఉన్నాడు అనమాట, నన్ను బలపరిచే యేసుక్రీస్తు ప్రభునందు నేను సమస్తం చేయగలను పౌలు. ఎట్లా చెప్తున్నాడంటే, ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, ప్రిజన్లో పెట్టారు. ప్రిజన్లో పెడితే ఆ ప్రిజన్లో పెట్టినటువంటి వాళ్ళని ఒక పన్నెత్తి ఒక మాట మాట్లాడలేదు, వాళ్ళని విమర్శించలేదు, వాళ్ళని దూషించలేదు, న్యాయం తీర్చమని దేవుని కూడా అడగలేదు. దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ప్రభా ఇక్కడ ఎందుకు ఉంచావో అది మీ చిత్తం నాయన, నువ్వు నన్ను చెరసాల్లో ఉంచినా పర్వాలేదు, ఇంట్లో ఉంటే నాకు ఇంతకంటే ఏమి లగ్జరీస్ వెలగబెట్టుతున్నాను కనుక, ఇంట్లో ఉంటే ఏమన్నా చెరసాల్లో ఉండడానికి ఇంట్లో ఉండడానికి నాకు ఏం డిఫరెన్స్ ఏడ్చింది కనుక, ఇక్కడున్న అక్కడున్న నా పాటలు నావే, నా స్తుతులు నావే, నా ఆరాధన నాదే, నా రైటింగ్స్ నావే కదా, పెడితే పెట్టారులే, ఇక్కడ ఉన్నటువంటి ప్రిజనర్స్కి ప్రీచ్ చేసుకుంటాను అని చెప్పి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు ఆ జైల్లో స్తుతిస్తూ ఉంటే ఏం జరిగిందంటే, ఒక పెద్ద భూకంపం కలిగింది. ఆ పెద్ద భూకంపం కలిగితే ఏం జరిగింది, చెరసాల తలుపులన్నీ తెరుచుకున్నాయి, అంధకారం, చీకటి. ఆ ప్రిజనర్స్ అందరూ పారిపోయినారు అనుకున్నాడు జైలర్ వచ్చి చూసేటప్పటికంతా నిశ్శబ్దంగా ఉంది, కారు చీకటి, తలుపులన్నీ తీయబడి ఉన్నాయి, ప్రిజన్ హౌస్ అంతా ఓపెన్గా ఉంది. ఇంకా ఒక కత్తి తీసుకుని పొడుచుకోపోతే పౌలు వెంటనే అరుస్తూ ఇట్లా చెప్తున్నాడు, నాయన జైలరు, మేమందరం కూడా ఇక్కడే ఉన్నాం, మేము ఎక్కడికి తప్పించుకుని వెళ్ళిపోలేదు, నీకు నువ్వేమీ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం అని చెప్పి పౌలు. చూసారు ఎంత ఆదరణకర మాటలు, దేవుని మాటలు జీవాన్ని ఇస్తాయి, దేవుని మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఒక ప్రిజనర్ తప్పించుకుని వెళ్తే ఆ జైలర్కి ఏమిటి, సస్పెన్షన్ కదా, ఎంత కష్టం. ఇంకా ప్రిజన్లో ఉన్న ఖైదీలందరూ పారిపోయినారు, భూకంపం వచ్చింది, చెరసాలు తెరుచుకున్నాయి, ఇంకా నేను బ్రతికి ప్రయోజనం ఏముంది, నన్ను ఎట్లాగో చిరస్యాదన చేస్తారు, ఉరి తీస్తారు, వాళ్ళ చేతిలో పడే కంటే నేనే సూసైడ్ చేసుకుని చావడం మేలు కదా అని ప్రిజనర్స్ అందరూ పోయారు అనుకుని జైలరు సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. ఇంతలో ఒక పాజిటివ్ స్వరము వినబడతా ఉన్నది, తొందరపడి నువ్వు ఏమీ హాని చేసుకునవద్దు, మేమందరం కూడా ఎక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళిపోవాలి. చూసారు, అవకాశం ఉన్నా కూడా తప్పించుకుని పారిపోవాలి, అది కన్వర్షన్. పౌలు అక్కడ ఉండడాన్ని బట్టి ఖైదీలందరూ మారిపోయినారు, ఖైదీలందరూ ఒక రైటియస్ పీపుల్గా మారిపోయినారు. అప్పుడు ఆ జైలర్ ఆశ్చర్యపోయినాడు, అయ్యా మహానుభావ, ఇదేమిటి వింత, ఖైదీలో ఒక్కరు కూడా పోలేదే, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు సువార్త విన్నారు, వారు నీతిమంతులుగా మార్చబడ్డారు, వాళ్ళు ఇక ఎంత మాత్రం కూడా పరుగు వారికి హాని చేసేవారుగా, భస్మాసురుడిలాగా ఇతరుల నెత్తి మీద చేయబెట్టేవారుగా, ఇతరుల ఇళ్ళు వాళ్ళు పాడు చేసేవారుగా, ఇతరుల కుటుంబాలు కూల్చేవారుగా, ఇతరులకి దుఃఖము కన్నీరు కలుగు చేసేవారుగా, వ్యాధులు కష్టాలు కలుగు చేసేవారుగా, మెసేజెస్ తర్వాత అవి పంపించేవారుగా, సోల్జర్స్ని పంపించేవారుగా, ఇంకేమున్నాయి, పిస్టల్స్ రైఫిల్స్ ఎక్స్పోర్ట్ చేసేవారుగా ఉండరు అని చెప్పి పౌలు చెప్పినప్పుడు జైలర్ ఎంతగానో ఆశ్చర్యపోయి, నాయనా, అయ్యా మహానుభావ, నేను నా కుటుంబం రక్షించబడాలంటే ఏం చేయాలి చెప్పు అంటే, యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచు అయ్యా రక్షించబడతాం అని చెప్పినప్పుడు ఆయన బ్యాప్తిజం తీసుకున్నాడు. ఆయన కుటుంబంతో బ్యాప్తిజం తీసుకుని పౌలుని చక్కగా వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇచ్చి ఆయన గాయాలు కట్టి, చూసారా ఎంత ఘనతకు ముందు వినయముండును, కష్టాలు వచ్చాయని కృంగిపోతే ఎట్లా, యేసుక్రీస్తు ప్రభు నాకు తోడే ఉంటే నేను చెరసాలు ఎందుకుంటాను, యేసుక్రీస్తు ప్రభు నాకు తోడే ఉంటే 39 కొరడా దెబ్బలు నాకు ఎందుకు కొడతాను, నాకు లెంపకాయలు ఎందుకు వస్తాయి, చెంప దెబ్బలు ఎందుకు వస్తాయి, నిరుద్యోగం ఎందుకు వస్తుంది, నాకు ఆకలి దెబ్బలు ఎందుకు వస్తాయి, నా అత్తమామలు నా మీద ఇన్ని పోలీస్ కేసులు ఎందుకు పెడతారు, నా అన్నయ్య నన్ను ఎందుకు అమ్మేస్తాడు, ఎందుకని చేసేవాళ్ళు ఎన్నన్నా చేయనియండి, దానివల్ల యేసుక్రీస్తు ప్రభు నామం అంతకంతకు ఘనపరచబడుతుంది, మీరు అంతకంతకు ఆశీర్వదించబడతారు, కానీ మీరేమి నష్టపోరు. చూసారా, సొంత అన్నలే అమ్మేశారు, ఎవరిని, యోసేపుని దాసునిగా, స్లేవ్గా, సొంత వాళ్ళే, బయట వాళ్ళే కాదు. అమ్మేస్తే ఏమైంది, పోతిఫర్ భార్యే ఆమెతో పడుకోలేదని చెప్పి నన్ను పాడు చేయబోయాడని భర్తతో నింద మోపింది. ఆ పోతిఫర్ రోషానికి పోయి, నా భార్యతో పడుకుంటావా, నా భార్యను పాడు చేస్తావా, నా భార్యను అల్లరి పెడతావా అని చెప్పి ప్రిజన్ బాల్ చేశాడు. 13 సంవత్సరాలు ప్రిజన్. ఏమిటి, అతను చేసిన తప్ప ఏమీ లేదు. ఆవిడ చెప్పింది గాస్పెల్ ట్రూత్, ఈయనకి అతని భార్య ఏం చెప్తే అది ఒప్పు,
నా భార్యను పాడు చేయాలని చూస్తావా నువ్వు? నా భార్యతో నువ్వు తప్పుగా ప్రవర్తిస్తావా? నా దాసుడు కావా? నేను నిన్ను కొనలేదా? ఇప్పుడు చూడు నేనేం చేస్తాను, చెరసాల పెడతానని చెరసాల పెట్టించాడు ఆయన. యోసేపు నీతిపరుడై ఉన్నాడని దేవుడు చూశారు కదా. ఏం జరిగింది? 13 సంవత్సరాలు చెరసాలలో ఉన్న తర్వాత ఒక అద్భుతం దేవుడు చేసి ఆ చెరసాలలో నుంచి విడిపించి రాజు తర్వాత రాజు అంతటి స్థితికి సింహాసనం ఇచ్చాడు చూసారు. కాబట్టి పడ్డవాళ్ళు ఇప్పుడు చెడ్డవాళ్ళు కాదు. కష్టంలో ఉన్నారా, ఆకల్లో ఉన్నారా, నిరుద్యోగంలో ఉన్నారా, వ్యాధిలో ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, కన్నీరులో ఉన్నారా, అపనిందల పాలవుతున్నారా, ఏమీ లేనటువంటి వారిగా ఉన్నారా, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారా, కృంగిపోవద్దు. నేడు ఉన్నట్టుగా రేపు ఉండదు కదా. ఈరోజు ఉన్నటువంటి కారు మబ్బులు రేపు ఉండవుగా. సాయంకాలం ఏడుపు వచ్చినా, రాత్రి ఉండినా ఉదయం సంతోషం కలుగుతుంది కదా. ఆ నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు మీద ఉంచాలి అంటే వాక్యం వినొద్దు, వాక్యం చదవద్దు, ప్రార్థన చేయొద్దు. ప్రార్థన చేయాలి. మీకు ఏ అవసరత ఉందో అది యేసుక్రీస్తు ప్రభుని అడగాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మీ ప్రతి అవసరత ఆయన యొక్క ఐశ్వర్యంలో తీరుస్తారు. మీ శోధన ఒక సాక్ష్యంగా మీరు చెప్తారు. దేవుడు తన వాక్యాన్ని దీవించి విని వారిని ఆశీర్వదించునుగాక.